ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము సహకారము ఇచ్చిన కుటుంబము బీడీ కాలనీ వాస్తవ్యులు పిట్టా సందీప్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు పిట్టా వేణు వీరేశమ్మ దంపతులు, సహోదరి నవదీపిక సహకారాన్ని ఇస్తున్నారు. పిట్టా సందీప్ గారికి ప్రభువు అనుగ్రహించిన నూతన జన్మదినము అను దయా కిరీటాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. బిడ్డను ప్రభువు ఆశీర్వదించి నూతన సంవత్సరం అంతటిలో ఆయన తన హస్తము తోడునిచ్చి నడిపించినట్లు ప్రార్థిద్దాం. పిట్టా వేణు గారు, వీరేశమ్మ గారు, నవదీపిక గారులకు ధన్యవాదాలు. రేపటి నుండి మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు చెల్లిస్తున్నాం. పిట్టా వేణు గారు, వీరేశమ్మ గారు, నవదీపిక గారు ఇచ్చిన సహకారం కొరకై మీకు కృతజ్ఞతలు. సందీప్కు మీరు ఇచ్చిన జన్మదినం కొరకు వందనాలు. ఈ కుటుంబాన్ని దీవించండి, సందీప్ను ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారులు అనుదినం కావాలి ప్రభు, పంపండి. మీ విజయము ఈ కుటుంబానికి దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎహెస్కేలు గ్రంథము 20వ అధ్యాయము 39వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. బబులోనులో ఉన్న యూదులు ఎహెస్కేలు చేత ఈ ప్రవచనం వినిపించబడుతున్నారు. ఈ ప్రవచనములోని మాటలు దేవుడు యెరూషలేము పట్టణానికి జరిగించబోతున్నటువంటి ఘోరమైన కృత్యమును, శిక్షను తెలియచేస్తూ దేవుని ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. ఈ వచనాలలో దేవుని మనస్సు మనకు అర్థమవుతోంది. ఆ తరము వారు తమ ఇష్టానుకూలంగా ప్రవర్తింపూనుకున్నప్పుడు దేవుడు వారిని నశింపచేయుటకు తీర్మానం చేసుకున్నాడు. అందుకే వారితో తిన్నగా మాట్లాడుతున్నాడు. ఈ వచనం చదువుతాను చూడండి. ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు నా మాటలు వినని ఎడల మీరు పెట్టుకొనిన విగ్రహములను మీకిష్టమైనట్టుగా పూజించుకునండి. కానీ మీ అర్పణల చేతను, మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. ఇశ్రాయేలు ఇంటి వారలారా, పర్టికులర్ పీరియడ్లో ఒక పర్టికులర్ జనరేషన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీరు నా మాట వినని ఎడల అండర్లైన్ చేయండి. వినని ఎడల మీ విగ్రహాలు మీరు పూజించుకోండి, కానీ నా మందిరము
నా దేశాన్ని అపవిత్రం చేయకండి. నా మాట వినని ఎడల మిమ్మును ఈ దేశము నుండి మిమ్మల్ని తీసివేస్తాను అనే సందేశం ఇక్కడ కనిపిస్తోంది. ఇది దేవుడు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమా? కాదు. దేవుడు అప్పటికప్పుడు ప్రకటించిన తీర్పా? కానే కాదు. ప్రారంభంలోనే మోషే నాయకత్వంలోనే వాళ్ళు ఐగుప్తులో అడుగుపెట్టినప్పుడు దేవుడు ముందే చెప్పాడు, ఏ జనాంగమైనా కూడా, ఒక జనమే కాదు, ఏ జనాంగమైనా కూడా వారికి దేవుడు అనుగ్రహించిన స్థలాలు ఉన్నాయి. ఇశ్రాయేలీయులకు కనాను భూభాగం ఇచ్చినట్లే అన్య జనాంగానికి వారి స్వాస్థ్యాలు దేవుడు వారికి ఇచ్చాడు. వారి యొక్క దేశాల నుండి కూడా శత్రువుల చేత పెళ్లగించబడుతూ ఉండే తీర్పులు నెరవేర్చబడుతూ వెడుతున్నాయి అన్య జనాంగానికి. ఇశ్రాయేలు విషయంలో కూడా ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరుతున్నారో వీరు కూడా స్థానభ్రంశం చెందాల్సి వస్తుంది. అది దేవుడు ముందస్తుగానే ప్రకటన చేశాడు. దాని ప్రకారంగానే ఆయన, ఆ వాక్య ఆధారంగానే ఆయన తీర్పు తీరుస్తున్నాడు. దేవుని తీర్పుకు ఆధారము దేవుని వాక్యమే. దేవుని వాక్యము చొప్పున దేవుడు తీర్పు తీరుస్తాడు. గీటురాయి దేవుని వాక్యమే కనుక దేవుని వాక్యాన్ని మనం చులకనగా ఎంచరాదు. దేవుని వాక్యము సర్వోన్నతమైనది, దానిని మనం అనుసరించాలి. భారతదేశానికి రాజ్యాంగం ఏ విధంగా గుండె వంటిదో, ఏ విధంగా అనుసరణీయమో, అటువలనే బైబిల్ గ్రంథం విశ్వాసికి అంతకంటే ఎక్కువగా అనుసరణీయం. దానిలో దేనిని తప్పిపోవటానికి వీలు లేదు, అది విధి. కనుక నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచకండి, నా పేరు పెట్టుకోబాకండి, మీరు నా స్థలంలో ఉండకండి, అది దేవుడు చెప్పింది. దేవుని పేరు పెట్టుకున్న ప్రజలు దేవుని విడిచి వారి ఇష్టానుకూలంగా వెళితే వారు సర్వనాశనం వైపు అడుగులు తమ పాపాన్ని బట్టి వేస్తున్నారు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ మనసు త్రిప్పుకొని నన్ను వేడుకొని ప్రార్థించినట్లయితే, వారి మాట విని వారి ప్రార్థన ఆలకించి నేను వారిని స్వస్థపరిచి వారి దేశంలో వారిని ఉండనిస్తానని దేవుడు సెలవిచ్చాడు. నా మాట వినని ఎడల వారిని దేశంలో నుండి బయటకు తోలేస్తానని కూడా సెలవిచ్చాడు. కనుక దేవుని ప్రజలు బహుజాగ్రత్తగా ఉండాలి, బహుజాగ్రత్తగా ఉండాలి. పాపాన్ని వారు ఆస్వాదించటం ప్రారంభిస్తే దేవుడు అంగీకరించడు. ఇది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. 40వ వచనం, నిజముగా ఇశ్రాయేలీయుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములో ఉన్న ఇశ్రాయేలీయులు అందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను, అచ్చటనే మీ ప్రతిష్టమైన అర్పణలను, ప్రథమ ఫలదానములను, ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నింటినీ నేను అంగీకరించెదను. జనములలో నుండి నేను మిమ్మును రప్పించినప్పుడు మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి నేను మిమ్మును సమకూర్చున్నప్పుడును పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను. అన్యజనుల ఎదుటను మీ మధ్య నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. రెస్టోరేషన్ ఆఫ్ ఇస్రాయేల్. ఇస్రాయేలును వివిధ ప్రాంతాలకు, అన్యజన ప్రాంతాలకు తరిమివేసిన దేవుడే మరలా వారిని సమకూర్చుకున్నప్పుడు వారు ప్రీతికరమైన అర్పణగా వారిని దేవుడు అంగీకరించబోతున్నాడు.
కనుక దేవుడు ప్రకటిస్తున్నటువంటి తీర్పులు ఎంటైర్ హోల్ పీపుల్ ఆఫ్ ఇస్రాయేల్కు సంబంధించినవి కాదు, పర్టిక్యులర్గా ఆ సమయంలో ఉన్న యూదులకు సంబంధించినవి. శిక్షకు సంబంధించిన ప్రవచనాలు ఎవరు పాపం చేసి దేవునికి ఉగ్రత కలిగించారో ఆ ప్రజలకు చెందినవే. అయితే వారిని వెలుపటకు తోసేసినప్పుడు వారికి కలుగు సంతానం మరలా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు, తన మాటకు, తన వాగ్దానానికి, తన ప్రామిస్కు తాను ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు. మరలా వారు వెనక్కి తిరిగి వచ్చి ఆయన నామాన్ని ఘనపరుస్తున్నప్పుడు దాన్ని ప్రీతికరంగా అంగీకరిస్తాను అన్నాడు. కనుక వారికి తెలియజేస్తున్నాడు, భవిష్యత్తులో ఇశ్రాయేలుకు నిరీక్షణ ఉంటుంది, మీ వరకైతే శిక్ష తప్పదు. మీ పితరులకు ఇచ్చేదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశానికి, అనగా ఇశ్రాయేలీయుల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. బబులోనుకు 70 సంవత్సరాలు యూదావారు పంపించబడుతున్నారు. క్రీస్తు పూర్వం 722లో అష్షూరుకు అప్పటికే ఇశ్రాయేలు 10 గోత్రాలు పంపించబడ్డారు. ఉత్తర రాజ్యం అప్పటికే అష్షూరుకు చేరిపోయింది. 135 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిపోతుంది. దక్షిణ రాజ్యమైన యోధ వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. కనుక ఈ 2 రాజ్యాలు కూడా బబులోనులో మరల కలుసుకుంటాయి. ఐగుప్తు, అష్షూరు, ఇతర ప్రాంతాలు నెబుకద్నెజరు జయించి వారిని మరల తన స్వాధీనానికి తెచ్చుకుంటాడు. వారంతా కూడా మరలి వెనకకు తిరిగి వస్తారు. అది దేవుని యొక్క ప్రణాళిక. అచ్చట చేరి మీ ప్రవర్తనను, మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనిన మీ క్రియలన్నింటినీ మనసుకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మును మీరే అసహ్యించుకుంటారు. ఇది జరుగుతుంది. మీరు అన్యజనుల ప్రదేశాలకు చెరపట్టబడి పోయినప్పుడు మీకు అక్కడ రోషం పుడుతుంది. మీ జనాంగం అక్కడ ఆలోచించుకుంటారు, మేము ఎవరికి చెందిన వారము, ఎలాంటి వారుగా మారాము అనేది చూసుకున్నప్పుడు బ్రతుకుల మీద మీకు మీ అంతటా మీకే అసహ్యం పుడుతుంది. సహోదరుడా, సహోదరి, బ్రతుకు మీద రోత పుడుతుంది, అసహ్యం పుడుతుంది. ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తి, ఒక పరిశుద్ధ స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి నీచ స్థానానికి పడిపోవటం జ్ఞప్తిగా చేసుకున్నప్పుడు, ఆ 2 కంపేర్ చేసుకున్నప్పుడు తన జీవితం మీద తనకి అసహ్యం వేస్తుంది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు చిన్నవాడు తండ్రి ఇంట ఉండగా తన స్థితిని, తాను ఆస్తి పోగొట్టుకున్నాక తన స్థితిని కంపేర్ చేసుకున్నప్పుడు సిగ్గుపడ్డాడు. తన బ్రతుకును బట్టి సిగ్గుపడ్డాడు, వెనుకకు తిరిగి వచ్చాడు. కనుక ఇశ్రాయేలును సూచిస్తోంది లూకాసు వార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుని కథ. దేవుణ్ణి విడిచి దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఇష్టానుకూలమైనటువంటి వ్యాపారాల్లో చిక్కుకొని ఆఖరికి దేవుని సన్నిధిని పోగొట్టుకున్నందున పాపము కారణంగా కలిగిన పరిస్థితులను జ్ఞప్తికి తెచ్చుకొని తన యొక్క జీవితంలో తాను పొందినటువంటి దౌర్భాగ్యానికి సిగ్గుపడి వెనకకు తిరిగి రావటానికి పశ్చాత్తాపడి వచ్చాడు. ఇశ్రాయేలీయులు కూడా ఆ విధంగానే వస్తారు. మేము ఎలా ఉండాల్సిన వాళ్ళం, ఎటువంటి దర్శనం మేము చూసాం, ఎటువంటి దేవుని సన్నిధిని అనుభవించాం. మన్నాను 40 సంవత్సరాలు అరణ్యంలో పొందారు వాళ్ళు. దేవుని చేత యుద్ధాలు జయించారు, దేవుని చేత ఆదరించబడ్డారు, పోషించబడ్డారు. ఇవన్నీ మరిచిపోయి దేవుణ్ణి వదిలిపెట్టి తమంతట తాము స్వశక్తి మీద బ్రతకాలని చెప్పి అనుకున్నారు. స్వచిత్తం నెరవేర్చాలని ఆశించారు. ఆ కారణం చేత వారి జీవితాలు భ్రష్టత్వానికి వెళ్ళాయి. కనుక వారు దేవుని వైపు
పరుగులెత్తుకు వస్తారు. ఎప్పుడైనా సరే మీరైనా గుర్తుపెట్టుకోండి, ప్రభువు బిడ్డలు, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, విజయవంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని రుచి చూచిన వాళ్ళు మరలా పాపం అనే మురికిలో పడిపోతే మన జీవితంలో దేవుడిచ్చిన విజయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సిగ్గు కలగదు, తప్పకుండా కలుగుతుంది. ఎందుకు పాపములో నిలిచిండి అవమానం పాలవుతావు? దేవుని యొద్దకు తిరిగిరా, దేవుడు పిలుస్తున్నాడు కదా. నీవు నశించుట ఆయనకి ఇష్టం లేదు, నీవు పాడైపోవటం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను ఘనపరచాలనే దేవుడికి ప్రణాళిక ఉంది. నీవేళ నీ సొంత ఇచ్చ నెరవేర్చుకున్నట్టుకు బయటకు వెళ్ళి నిన్ను నీవు అవమానానికి, హేయమైన దుస్థితికి అప్పగించుకుంటావు. ఇది ఎన్నటికీ కూడదు. దేవుడు రక్షించుకున్న ప్రతి వ్యక్తి పట్ల దేవుని యొక్క అద్భుత ప్రణాళిక ఘనతను చాటిస్తోంది. ఇది వాస్తవం. అద్భుతమైన ఘనత అతను వశం చేయటానికే దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. భౌతిక పరిస్థితులను బట్టి కాదు సుమ, ఆధ్యాత్మిక ఘనతలలోనికి అతన్ని నడిపించడానికి ఆయన సర్వసంపన్నుడు, సమృద్ధి కలిగిన వాడై ఉన్నాడు. ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతను బట్టి, మీ కాని చేష్టలను బట్టి కాక నా నామమును బట్టియే నేను మీకు ఇలాగున చేయగా నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. చూడండి, ఇశ్రాయేలీయులకు దేని చేత శిక్ష వస్తుంది? దేవుని క్యారెక్టర్ వలన వచ్చింది. తమ దుష్టక్రియల వల్ల, తమ కాని చేష్టల చేత, దుర్మార్గం చేత అని అనుకోకండి. నా నామాన్ని బట్టి నేను మీకు ఇలాగు చేస్తున్నాను, నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. దేవుడు చూస్తోంది వారు దుష్టక్రియల వైపు, వారి యొక్క ప్రవర్తన వైపు కంటే కూడా వారు దేవుని నామాన్ని సన్మానించకపోవటాన్ని చూస్తున్నాడు. దేవుని నామాన్ని సన్మానించిన వాడు దుష్టక్రియలను, చేయతగని చేష్టలను ఎన్నడూ చేయడు, చేయకూడని వాటిని చేయడు. దేవుని నామాన్ని మహిమపరచాల్సినటువంటి ప్రజలు దేవుని నామాన్ని అవమానపరచడానికి తమ జీవితాలను, శరీరాలను అప్పగిస్తే దేవుడు వారిని ఊరుకోడు. అది ఇక్కడ పాఠం. చూడండి, మనం సమర్పించాల్సింది ఏమిటి? యాజ్ ఎ న్యూ టెస్టిమెంట్ బిలీవర్, విశ్వాసిగా, నూతన నిబంధనకు చెందిన వాళ్ళంగా, పాత నిబంధనలో దశమ భాగాలు, ప్రథమ అర్పణలు, ప్రత్యేక అర్పణలు. కానీ క్రొత్త నిబంధనలో మన శరీరాన్ని ఆయనకు సమర్పించాలి. దేవునికి మనం కావాలి, మన ఆస్తి కాదు, మన డబ్బు కాదు. దేవుడు మనలను కోరుకుంటున్నాడు, మనలను తనకు ఆలయంగా కోరుకుంటున్నాడు. మన శరీరం ద్వారా ఆయనను మహిమపరచటమే ఆయన యొక్క అంతిమ గురి. మనం మన శరీరం ద్వారా ఆయన మహిమపరచాలి. వివాహంలో కూడా అదే చెబుతాం. పురుషుడు తన భార్యను తన శరీరం చేత మహిమపరచాలి, భార్య తన శరీరం చేత భర్తను మహిమపరచాలి. వారిద్దరి మధ్య వేరొకరి యొక్క ప్రస్తావన, వేరొకరి యొక్క జోక్యము వీలు కలిగింపకూడదు. కనుక వివాహంలో ఉన్నటువంటి మర్మమే క్రీస్తు సంఘం మధ్య ఉన్నటువంటి మర్మం. క్రీస్తునకు సంఘము శరీరమును సమర్పించాలి. ఎలయనగా మనము ఆయన శిరస్సునకు అతుకబడిన శరీరంగా ఉంటున్నాము. మనం పాపం చేస్తే ఆయనకు సంబంధం లేని వారంగా ఉంటాము. మోషే చెప్పాడు, వ్యభిచారము చేసిన స్త్రీ వేశ్యతో పోయినవాడు అప్పుడే వేశ్యతో ఏకశరీర అయిపోతాడు అని అన్నాడు. ఇక దేవుని మాట ఏమిటి? క్రీస్తు సంగతి ఏమిటి? నీ రక్షకుని సంగతి ఏమిటి? ఆయన నామానికి మనం అవమానం తెచ్చిన వారం అవుతాం. పాపం చేయటం ద్వారా ఆయన నామానికి మనం అవమానం తెస్తున్నాం. కాబట్టి శిక్ష ఇస్తున్నాడు. నువ్వు ఈ పని చేసావు, ఆ పని చేసావు అంటే కూడా అది చేసినందున అవమానం తెస్తున్నావు. అది చేసి నీ దేవునికి అవమానం తెస్తున్నావు. అక్కడ ఆయన క్యారెక్టర్ హర్ట్ అవుతోంది. అందుకే దేవుడు నిన్ను శిక్షకు అప్పగిస్తున్నాడు.
ఇది ఇశ్రాయేలీయులకు తెలియజేసిన మాట. ఇదే యెహోవా వాక్కు, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపు తట్టు తిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటన చేయుము. దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి ఇట్లనము. దక్షిణ దేశమా, దక్షిణ దేశము అంటే యోధా దేశము, ఉత్తర దేశము అంటే ఇశ్రాయేలు దేశము. సొలొమోను అనంతరం రాజ్యము రెండుగా విడిపోయింది, రెహబాము, యెరోబాము. రెహబాము సొలొమోను కుమారుడు. ఇతని క్రింద 2 గోత్రాలు, యూదా గోత్రము, బెన్యామీను గోత్రము. యెరోబాము సేవకుడు, అతని క్రింద 10 గోత్రాలు. వీరందరూ ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయారు. దక్షిణ రాజ్యం అన్నప్పుడు యూదా రాజ్యం. యూదా రాజ్యం ముఖ్య పట్టణం యెరూషలేము. యెరూషలేము పట్టణమున దేవుని మందిరం అన్నది. దేవుని మందిర స్థలమున నివసిస్తున్న దేశములో ఉన్న ప్రజలకు ఇలా ప్రకటించు. దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిస్తోంది ఏమిటంటే, నేను నీలో అగ్ని రాజబెడతాను, అగ్ని రాజబెడతాను. నీలో ఉన్న పచ్చని చెట్లన్నీ, ఎండిన చెట్లన్నీ దహించేస్తాను. అది ఆరిపోకుండా మండిపోతుంది. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడుతుంది. అది ఆరిపోకుండా యెహోవానైన నేను దానిని రాజబెట్టితినని సమస్త జనులకు తెలియబడును. ఇక్కడ చెట్లు మనుషులను సూచిస్తున్నాయి. పచ్చని చెట్లు, ఎండిన చెట్లు, పచ్చని చెట్లు, ఎండిన చెట్లు ఆధ్యాత్మిక భ్రష్టత్వములో ఉన్నటువంటి యూదులను సూచిస్తున్నాయి. యూదా జనాంగానికి దేవుడు మంట రాజబెడుతున్నానన్నాడు. ఎలా జరిగింది అది? నెబుకద్నెజరు దండు వేశాడు, చుట్టూతా కూడా దండ్లు కట్టేశాడు. యెరూషలేము పట్టణము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. యెరూషలేమును సమీపించి మెయిన్ డోర్స్ అన్ని క్లోజ్ చేసేసాడు. పట్టణం వాళ్ళు బయటికి రాలేరు, కరువుతో లోపల చనిపోతున్నారు. బయటకు వస్తే శత్రువు చంపుతాడు, లోపటుంటే కరువు చేత చస్తారు. అగ్ని రాజబెడుతున్నాడు, ఆరని అగ్ని, అరణ్యాన్ని తగలబెట్టేటువంటి అగ్ని. ప్రజలను కష్టములోనికి, నష్టములోనికి, శ్రమలోనికి, వేదనలోనికి, మరణములోనికి త్రోసేస్తున్నాడు దేవుడు. సమస్త జనాంగాలు, అన్య జనాంగాలతో సహా ఉత్తర దిక్కు మొదలుకున్న దక్షిణ దిక్కు వరకున్న రాజ్యాలన్నీ కూడా దేవుడే తన రాజ్యాన్ని నాశనం చేయిస్తున్నాడని తెలుసుకుంటారు. యెరూషలేము దేశం మీద కన్నెత్తటం, కత్తెత్తటం సాధారణ విషయం కాదు ఏ రాజ్యానికి కూడా. అట్లాంటిది వాళ్ళు నాశనం అయిపోవటం చూసినప్పుడు వారిని జయించిన రాజు గొప్పతనాన్ని కాదు శ్లాఘించేది ఆనాటి జనులు. గొప్ప దేవుడైన యెహోవాకు లోబడకపోయిన దౌర్భాగ్యతను జ్ఞాపకం చేసుకొని వారి దేవుడి వల్ల వాళ్ళు ఇలా అయిపోయారు తప్ప శత్రురాజు కాదు. ఏ మానవ రాజు యెరూషలేము మీద దండెత్తి జయించలేడు, ఎందుకంటే అది దేవుని ప్రాంతం. మరి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఎట్లా జయించాడంటే దేవుడు ఏర్పరచుకొని పంపించాడు. ఎట్లా తెలుస్తోంది దేవుడు ఏర్పరచుకొని పంపించాడని? ఇర్మియా ద్వారా 50 సంవత్సరాలు ప్రకటన చేశాడు, ప్రవచనాలు చెప్పాడు. 40 years ఇంకా ఉన్నది అని అనగా, ఈ పరిస్థితి వస్తుందనగా ముందుగా వివరించాడు. చూడండి, 5 చివరి రాజులు, యూదా 5 చివరి రాజులు, వారి కాలములలో ఇర్మియా ప్రవచనం ఇస్తూ వచ్చాడు. చాలా తేటగా చెబుతూ వచ్చాడు, మీరు చేసిన పాపాన్ని బట్టి ఈ స్థలాన్ని విడిచి వెళ్ళండి. బబులోను రాజును నేను ఏర్పరచుకున్నాను కనుక అతనికి లోబడిపోండి అని చెబితే వాళ్ళు వినలేదు. దేవుడు ఆ స్థలాన్ని ఖాళీ చేపించి అక్కడ తన యొక్క పరిశుద్ధతకు అవమానం జరిగినందుకు
వారిని బయటికి తేవాలని చూశాడు. కానీ వాళ్ళు తిరుగుబాటు చేసి ఆ స్థలంలో ఉండే యత్నం చేశారు. దేవుడు తన ప్రజలకు ఎల్లప్పుడూ కూడాను బయటకు వచ్చే మార్గమే చెప్పాడు. పాపము నుండి, శిక్ష నుండి తప్పించుకునే మార్గాలను తేటగా బయలుపరుస్తుంటే కూడా వాళ్ళు ఆ మార్గాల్లో ప్రవేశించడానికి ఇష్టపడలేదు. యేసుక్రీస్తు ప్రభువు అను పరలోక మార్గాన్ని సహితం యూదుల మధ్య ఆయన పుట్టింపజేశాడు. యూదా గోత్రంలో, దావీదు యొక్క వంశంలో యేసుక్రీస్తు ప్రభువును దేవుడు నరావతారిగా పంపించి, మెస్సియాగా పంపించి, మీ కొరకు పంపించబడిన మెస్సియా ఈయనే అని చెప్పి ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యక్రియలు, మరణించిన వారిని తిరిగి లేపినటువంటి సందర్భాలు వారి మధ్యన కలుగు చేస్తే వారు మతానికి ఇచ్చిన ప్రాధాన్యత మారు మనసుకు ఇవ్వలేకపోయారు. ఇవాళ దేవుడు ఖండం చేస్తుంది అదే. డు నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు ద రిలీజియన్, గివ్ ద ఇంపార్టెన్స్ టు ద రిపెంటెన్స్. మారు మనసుకు, పశ్చాత్తాపానికి మనం సమయాన్ని, ప్రాధాన్యతనివ్వాలి. మతాచారాలు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేవు. ఒకవేళ నువ్వు ఒక కథీడ్రల్ నిర్మాణం చేస్తే నువ్వు పరలోకానికి వెళ్తానని నువ్వు అనుకుంటే నువ్వు భ్రమపడినట్లే. ప్రపంచంలోకెల్లా పెద్ద దేవాలయం కట్టిన వాడికి పరలోకంలో చోటు ఉంటుంది అని యేసు ఎక్కడా ప్రకటించలేదు. గాడ్ నెవర్ చూజన్ పీపుల్ టు బిల్డ్ ద cathedrals. కథడ్రిల్స్ కట్టడానికి దేవుడు ఎన్నడూ ఏ మనిషిని పోగు చేయలేదు, పిలవలేదని ప్రభు పేరిట నేను మనవి చేసుకుంటున్నాను. డు నాట్ పుట్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ ఎర్త్లీ థింగ్స్. భౌతిక విషయాలలో మీ ఆధ్యాత్మిక వనరులను ఉంచద్దు. ఇది దేవుని యొక్క వాక్కు, నేను చెప్పేది కాదు. కనుక నువ్వు భౌతిక సంబంధమైన నిర్మాణం వైపు, దేని వైపు అడుగులెయ్యద్దు. డు నాట్ ట్రై టు స్ట్రెంగ్థెన్ ద రిలీజియన్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యాన్ని బలపరచడానికి దేవుడు నిన్ను పుట్టించలేదు. క్రీస్తుని ఎరుగని వారిని క్రీస్తు యొద్దకు ఆహ్వానించడానికే నిన్ను పుట్టించాడు. కనుక నేను క్రైస్తవులను బలపరచాలనుకుంటున్నాను. క్రైస్తవులను బలపరిచే కార్యక్రమం దేవుడిది. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టు స్ట్రెంగ్థెన్ ద బిలీవర్స్. అంతేగాని ఇట్స్ నాట్ యువర్ జాబ్. కనుక చాలామంది బైబిల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. బైబిల్ క్రైస్తవునికి ఒక్కడికే ఇచ్చింది కాదు. బైబిల్ ప్రతి మానవునికి తెరిచిన గ్రంథమే. ప్రతి మానవుడు యేసుక్రీస్తు ప్రభువు నద్దుకు వచ్చుట ద్వారా దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటాడు. దీన్ని క్రొత్త నిబంధన చాలా తేటగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం పక్కదారి పట్టద్దు. పాత నిబంధనలోని ఆ యూదుల పద్ధతుల్లోనికి మనం తొలగద్దు. క్రీస్తు ఇచ్చిన ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని లోకానికి అందించటమే సంఘం యొక్క విద్యుత్ ధర్మం. ఈ రాత్రి వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యంలో చివరి మాట చూడండి, 49. అయ్యో ప్రభువా యెహోవా, వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని నేనంటిని. యెహెజ్కేలును గూర్చి అంటారట ఇశ్రాయేలు యోధా వారు, వీడు పారబుల్స్ చెబుతున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో పారబుల్స్ అన్నాడు. ఓ లార్డ్ గాడ్, దే ఆర్ సేయింగ్ ఆఫ్ మీ, ఈజ్ హీ నాట్ ఎ మేకర్ ఆఫ్ పారబుల్స్, ఈజ్ హీ నాట్ ఎ మేకర్ ఆఫ్ పారబుల్స్. ఉపమానాలు చెప్పేవాడు వీడు కాదా అని నన్ను అంటారయ్యా. అవును అంటే అన్నారు, అనని ఏమైంది? కనుక లోకంలో మనుషులు నిన్నేమంటారు, నన్నేమంటారని మన సువార్థీకరణ పంధా మార్చుకుంటామా? మార్చడానికి వీల్లేదు. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు బీడీ కాలనీ వాస్తవ్యులు పిట్టా సందీప్ జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు పిట్టా వేణు వీరేశమ దంపతులు, సహోదరి నవదీపిక సహకారాన్ని ఇస్తున్నారు. ప్రభువు ఈ కుటుంబాలను దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం.
మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. చిన్న బిడ్డ సందీప్ని మీరు ఆశీర్వదించండి. మీ కృప బిడ్డపై అనుగ్రహించండి. వేణుగారు, వీరేశమ్మ గారు, నవదీపికలను ఆశీర్వదించండి. ప్రేక్షకులు రక్షకుడైన యేసుక్రీస్తును కలుసుకునే కృపనివ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడైయుండును గాక. ఆమేన్.